నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భార్యను హత్య చేసిన కేసులో ఒక భారతీయుడికి మరణశిక్ష పడింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో భారతీయ జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంసారంలో వైవాహిక వివాదం తర్వాత తన భార్యను ప్లాన్ ప్రకారం హత్య చేసిన ఒక భారతీయ వ్యక్తికి మరణశిక్ష విధించాలన్న క్రిమినల్ కోర్టు తీర్పును న్యాయమూర్తి సలాక్ హాల్ హౌతీ గారి అధ్యక్షతన ఉన్న అప్పీల్స్ కోర్టు సమర్థించింది. కేసు ఫైళ్ల ప్రకారం నిందితుడు అమగరా ప్రాంతంలోని స్క్రాప్ యార్డు నుంచి సుత్తిని కొనుగోలు చేసి దానితో తన భార్యను పదే పదే కొట్టడంతో ఆమె మరణించింది. ఆ తర్వాత అతను నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో మృతదేహాన్ని తరలించి సాల్మే ఎడారిలో పడవేశాడు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడి పైన ప్లాన్ ప్రకారం హత్య అభియోగాన్ని మోపి అతనికి గరిష్ట శిక్ష విధించాలని చెప్పి కోర్టును కోరింది. ఆ తర్వాత క్రిమినల్ కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించగా అప్పీల్స్ కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భార్యను అతి కిరాతకంగా సుత్తితో కొట్టి చంపిన ఒక భారతీయుడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ముందుగా క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరిచారన్నమాట. ముందుగా తన యొక్క భార్యను తాను చంపినట్టు వస్తూ ఉన్న ఆరోపణలు ఆ యొక్క భారతీయుడైతే ఖండించాడో, నేను నా భార్యను చంపలేదు, వేరే ఎవరో చంపి నింద నా మీద మోపుతూ ఉన్నారని చెప్పేసి మొదటగా అయితే కోర్టులో తెలిపాడనమాట. ఆ తర్వాత పోలీసులు విచారణ పూర్తి చేసి సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా కోర్టుకు సమర్పించిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన తర్వాత క్రిమినల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ భారతీయ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పీల్స్ కోర్టు కూడా సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఇతడికి ఉరిశిక్ష, మరణశిక్ష అమలు చేయాలని చెప్పేసి తాజాగా తీర్పునిచ్చిందనమాట. ప్రస్తుతం చిన్న చిన్న గొడవలు మనం చూసుకుంటే మనుషులను చంపేంత వరకు వెళుతూ ఉంది. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు కానీ, ఇళ్లలో పనిచేసేవారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కానీ ఇటువంటి దారుణాలను అయితే మనం నియంత్రించవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.